వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా బలహీన వర్గాలను కూడగట్టి పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు అన్నారు. కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన రజక సామాజిక వర్గ నాయకుడు కొండపల్లి దుర్గారావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్ష పదవిలో పార్టీ నియమించింది. ఈ సందర్భంగా దుర్గారావు మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాలను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా మీడియా సోదరులందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు కొండపల్లి దుర్గారావు అండి. నన్ను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి ఈ యొక్క పదవిని నియమించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఒక కార్యకర్త నుంచి ఈ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా నేను కలిసి మరి మన పార్టీకి ప్రతిష్టకు ఇంకా నేను కృషి చేస్తూ, పార్టీ వైపు జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పనిచేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో బీసీలు చేయవలసినవన్నీ కూడా చేయకపోతే మేము చేయవలసింది అందరం కూడా బీసీలందరం కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఆ సమావేశంలో మరి అవసరమైతే దీనికోసం మేము రోడ్డులు ఎక్కడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. మరి ఏదైతే ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ఈ బాధ్యతకి నేను సరైన న్యాయం చేస్తాను.